శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఒక్కసారి ఈ సందేశం విను తల్లి. ఈ రాత్రి స్వప్నంలో నీకు ఒక మంచి వార్త చెప్పబోతున్నాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా? బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, ఈ రాత్రికి ఇది విని ప్రశాంతంగా నిద్రించమ్మా. నీ స్వప్నంలో ఒక ఆనందకరమైన వార్త చెబుతాను. అందుకే తల్లి, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే ఈ సందేశం వినమని నా బిడ్డలకు చెప్తూ ఉన్నాను. చూడు బిడ్డ, నీ మనసులో ఉన్న సందేహాలన్నీ నేను తీరుస్తాను. అందుకే ఈరోజు నీ స్వప్నంలో కనిపించబోతున్నానమ్మా. నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను. ఈ మాటలు నీకోసమే ఈ రాత్రి స్వప్నంలో నీకు దర్శనమివ్వబోతున్నాను. నా దర్శన భాగ్యంతో పాటు నీకొక మంచి శుభవార్త కూడా చెబుతానమ్మా. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను తల్లి. నువ్వు నీ సాయి తండ్రి కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నావు కదా బిడ్డ. నేనంటే అంత అభిమానం నీకు. అలా నువ్వు ఎప్పుడైతే నీ తండ్రిని వెతకటం మొదలుపెట్టావో ఆ క్షణమే నీ తప్పులన్నీ నేను మన్నించేశానమ్మా. నేనేం తప్పు చేశాను బాబా? నేను అందరికీ మంచే చేశాను కదా అని అనుకుంటూ ఉన్నావు కదా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది తల్లి. అర్థమైందా? నువ్వు ఒక రోజు నా దగ్గరకు వచ్చి క్షమాపణ కూడా కోరావు నువ్వు చేసిన తప్పుకు. గుర్తొచ్చిందా బిడ్డ? కానీ అప్పుడే నేను ఆ తప్పుని మన్నించేశానులే, కంగారు పడకు. మరి బాబాగారు దేనికోసం నన్ను ఇది అడిగారు అని అనుకుంటూ ఉన్నావు కదా. ఏమీ లేదు తల్లి, తెలియక చేసిన తప్పులను నేను మన్నిస్తాను. కానీ తెలిసి తప్పు చేయొద్దని చెప్పడానికి ఈ మాట అన్నాను అంతే, వేరే ఉద్దేశం ఏమీ లేదు. చూడు బిడ్డ, నువ్వు జరిగిన దాని గురించి ఎప్పుడూ ఆలోచించకు. పూర్తిగా మర్చిపో. అంతా నేను చూసుకుంటాను. నన్ను ఎక్కడెక్కడూ వెతికి అలసిపోయిన నీకు ఒక విషయం చెప్పనా బిడ్డ? నేను నీతోనే ఉన్నాను కదా. మరి నా కోసం ఎందుకు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు తల్లి? నేను నీ ఇంట్లో పటంగా విగ్రహంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను నమ్మావు, నన్ను పూజించడం కూడా మొదలుపెట్టావు. అందుకే నేను నీ కోసం వచ్చి నీ చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నాను. కానీ ఆ విషయం నువ్వు గ్రహించడం లేదు. ఆ విషయం నీకు తెలియక నా కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నావు. ఇప్పుడు కూడా నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నది నేనే తల్లి. నీ పక్కనే కూర్చొని నీ తల నిమురుతూ నా బిడ్డకు ఈ సందేశం చెబుతూ ఉన్నాను. మనసుతో చూడు బిడ్డ, నీ తండ్రి చేతి స్పర్శ నీకు తెలుస్తుంది. ఒకే ఒక్కసారి నీ మనసుతో చూడు. నేను నీ కళ్ళ ముందే ఉన్నాను. నువ్వు నన్ను పూజించేది, నన్ను పిలిచేది అవన్నీ నేను నీ ఎదురుగా ఉండే చూస్తూ ఉన్నానమ్మా. నువ్వు వెళ్ళే ప్రతి చోట నీకు కాపలాగా నేనున్నాను బిడ్డ. నీకు ఒక నీడలా నీ వెంటే తిరుగుతున్నాను. నువ్వు ఒక విషయం గురించి ఎక్కువ బాధపడుతూ ఉన్నావు కదా. నీ చుట్టూ ఉన్న వారంతా నిన్ను అవమానిస్తున్నారని, బాధ పెడుతున్నారని కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు కదా తల్లి. అలాంటి సమయంలో కూడా నన్ను ఎవరో కాపాడారు అని నీకు అర్థమవుతూ ఉందా?
ఆ విషయం నువ్వు ఎప్పుడూ గుర్తించావు. ఇంత కష్ట సమయంలో నేను ఎలా బయటపడాలి అనుకునే సమయంలో ఏదో ఒక అదృశ్య శక్తి నన్ను కాపాడుతూ ఉందని నువ్వు ఎప్పుడూ గుర్తించావు. అలాంటి సందర్భంలో ఇది కలా లేక నిజమా అనేది తెలియక చాలా ఆందోళనలో ఉన్నా. బిడ్డ, అదంతా నిజమే. నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నానమ్మా. ఇప్పుడే కాదు, నీ జీవితమంతా నేను నీతోనే ఉంటూ నీకు రక్షక కవచంలా ఉంటాను. ధైర్యంగా ఉండు. నీ అలవాటులను మార్చుకో. నాలో ఐక్యం అవ్వు. వెంటనే నీ కర్మదోషాల నుంచి, నీ పాపాల నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్తాను. నీకు కావలసింది, నువ్వు ఆశపడేది నీకు సరైన సమయంలో నేను అందిస్తాను తల్లి. నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది. నేను నీ వెంటే ఉంటూ నీకు ఒక దారి చూపిస్తానమ్మా. నీ ఆపద సమయంలో నువ్వు పిలిచేంత వరకు నేను వేచి చూడను. నీ కష్టానికి ముందు నేను నిలబడతాను. నిన్ను చుట్టుముట్టిన సమస్యలను నేను తరిమేస్తాను తల్లి. ఈ విధంగా ఎప్పుడూ నేను నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా ఉండు బిడ్డ. అలాంటి సందర్భాలలో నేను నీకు కొన్ని సంకేతాలు పంపుతానమ్మా. అది నీకు ఎవరి ద్వారానైనా సరే పంపుతాను. కొంచెం గమనిస్తూ ఉండు. ఆ సంకేతాల వలన నీకు రాబోయే చెడు నుంచి నువ్వు బయటపడగలవు. కొన్నిసార్లు నీ స్వప్నంలోకి కూడా వచ్చి సూక్ష్మంగా కొన్ని సందేశాలు పంపుతాను. అందుకే ఈరోజు నీ స్వప్నంలోకి నేను వస్తానని చెబుతూ ఉన్నాను బిడ్డ. శ్రద్ధగా మనసు పెట్టి నేను చెప్పే సందేశం విను. ఇక నీ మనసులో ఉన్న దిగులంతా వదిలేసే తల్లి. నీకు కావలసినవి, చెప్పాల్సినవి నీ స్వప్నంలోకి వచ్చి స్వయంగా ఈ తండ్రి చెబుతాడు. కొన్నిసార్లు నిన్ను హెచ్చరిస్తాను. కొన్నిసార్లు నీకు శుభవార్తలు చెబుతాను. నమ్మకంతో ఉండు బిడ్డ. నీ ప్రార్థనలన్నీ నేను తీరుస్తానమ్మా. మంచి కార్యాలు, మంచి విషయాలు, వీటిని నీకు అందజేయడం నా బాధ్యత. నా ఆశీర్వాదంతోనే నువ్వు నా మాటలు వినగలుగుతూ ఉన్నావు. నా అనుగ్రహ బలం వలనే ఇది నువ్వు చూసి వినగలుగుతూ ఉన్నావు తల్లి. నా ఆజ్ఞ లేనిదే ఇది నీ కంటపడదు. నీకు కావాల్సినవి అన్నీ నేను నీకు అందిస్తాను. జరగబోయే విషయాలు నీకు నేను ఏ రూపంలోనైనా సరే తెలియజేస్తాను బిడ్డ. నీ కలలోకైనా వస్తాను, నీ స్నేహితుల రూపంలోనైనా వస్తాను. కాబట్టి దేని గురించి నువ్వు భయపడకు, ఎప్పుడూ బాధపడకు. నీ సాయిని నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటానమ్మా. ధైర్యంగా ఉండు. నీకు అంతా శుభం జరుగుతుంది. ఇక ప్రశాంతంగా నిద్రించు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన సందేశాన్ని మన కోసం పంపించారండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.